మా మమ్మీ ఈరోజు నెయ్యి తయారు చేస్తుంది ఇంట్లోనే. ఫస్ట్ ఏమో మిక్సీ జార్ని కింద పెట్టాలి ఫ్రెండ్స్, పైన పెట్టాలి మిక్సీ జార్ని కింద పెట్టి మా మమ్మీ డైలీ పెరుగుల నుంచి మీగడ తీసే అంశ తీసుకుంది మా మమ్మీ. తర్వాత మిక్సీ జార్లో అది ఉంటుందిగా మీగడని వేసేస్తుంది ఫ్రెండ్స్. బాగా చెంచాతో మిక్స్ చేసి మెత్తగా అట్లా మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసింది. వాటరే పోయాలి, అదే ట్రిక్. మళ్ళీ అది పైకి వస్తుంది వెన్న లెక్క. వాటర్ పోస్తే ఇప్పుడు మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్, మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మిక్సీ స్టార్ట్ చేయాలి. తీసుకొచ్చి కింద పెట్టింది మా మమ్మీ, అది నెయ్యి చేస్తుంది చూడండి. ఇప్పుడు వెన్న పైకి వచ్చింది ఫ్రెండ్స్. వెన్న అయితే చాలా సూపర్ ఉంది. కృష్ణుడు ఎందుకు తింటాడు ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. వెన్న చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఆ వెన్నని వేడి చేసుకునే బౌల్లో వేసేయాలి. వైట్ వెన్నని వేడి చేసుకుంటాము, అందులో వేయాలి ఫ్రెండ్స్. వెన్న మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ముందు అందులో వాటర్ ఉంటాయి, అవి ఒక బౌల్లో పోసేయాలి. అది కూడా మళ్ళీ అది బాగా మిక్స్ చేయాలి చేతితోని. వెన్నని ఇప్పుడు మా మమ్మీ కడుగుతుంది ఫ్రెండ్స్, చూడండి కడుగుతుంది. 3-4 టైమ్స్ కడగాలి ఇలా ఫ్రెండ్స్. బయటికి ఎలా వాటర్ వస్తాయో చూడండి ఫ్రెండ్స్, ఎలా బాగుందో వెన్న. ఇప్పుడు వాటర్ని మిక్సీ జార్లోకి పోసేసుకోవాలి. వెన్నని చేతితో పట్టుకోవాలి. వెన్న ఎంత క్రీమీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. సేమ్ బేకరీ క్రీమ్ లెక్క ఉంది ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి మొత్తం పోసేయాలి. దాంట్లో ఉన్న వాటర్ పోసేసి వేడి స్టవ్ మీద మా మమ్మీ స్టవ్ మీద పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి స్టవ్ మీద పెడుతుంది మా మమ్మీ, స్టవ్ మీద పెడుతుంది. కిందే మళ్ళీ పెట్టింది వెన్నని. ఇలా ఉన్నది మొత్తం గీకాలి అండి. వేడి చేస్తుంది మా మమ్మీ. ఆ వెన్న ఎట్లా కడిగిపోతుందో, చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి స్వీట్ వాసన వస్తుంది. మా ఫ్రెండ్ కూడా నమ్మలేకపోతే ఇక అది చూడండి చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుందో. ఇలా వెన్నెలు కడుక్కుంటే వేస్టేజ్ ఎక్కువ రాదు. ఇప్పుడు చూడండి కిందకి వేస్టేజ్ లేదు. మా మమ్మీ నాకు స్మెల్ చూపిస్తుంది చూడండి. మా చెల్లెకి కూడా చూపించింది, మా మమ్మీ కూడా చూసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. సూపర్ ఉంది కానీ స్మెల్ అయితే మిక్స్ చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌన్ అయ్యే వరకు మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేస్తూ ఉండాలి. కలర్ చేంజ్ అయింది ఇక ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కూడా ఇంట్లోకి వచ్చి చూసింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే లవంగం వేసేయాలి ఫ్రెండ్స్. 2 లవంగం స్మెల్ అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అసలు నమ్మలేకపోవట్లే. కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాలి. ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా జాలతో పోసుకోవాలి ఫ్రెండ్స్. అందులో డస్ట్ మొత్తం ఆ జాలలు ఇరిగిపోతుంది, నెయ్యి వస్తుంది. ఇంకా నెయ్యి అయింది ఫ్రెండ్స్. మూత పెట్టి చాలా నెయ్యి కింద వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు పూసలుగా ఉంటుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా సూపర్ ఉంది. కేక్ లెక్క ఉంది ఫ్రెండ్స్ నెయ్యి. కొద్దిసేపు బయట పెట్టుకోవాలి. లైక్ అండ్ షేర్ మై ఛానల్. బాయ్.